నందమూరి కుటుంబం నుండి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 369 కు కొనసాగింపుగా రూపొందనున్న ఆదిత్య 999 మ్యాక్స్ ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించనున్నారు. 1991లో విడుదలైన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందనున్న ఆదిత్య 999 మ్యాక్స్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నందమూరి అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. మార్చి నెలలో అధికారికంగా ఈ సినిమాని ప్రారంభించాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బలమైన నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ఆయనను స్టైలిష్, మోడర్న్ అవతారంలో ప్రేక్షకులకు పరిచయం చేయాలని యూనిట్ భావిస్తోందని సమాచారం. ఇటీవల తన కుమారుడి ఎంట్రీపై స్పందించిన నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞను ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు. అతని కోసం 5-6 స్క్రిప్ట్స్ నా మైండ్లో రెడీగా ఉన్నాయి అంటూ ధీమాగా వ్యక్తం చేశారు. దీంతో ఈ ఎంట్రీ ప్రత్యేకంగా ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు సంభాషణలు రాస్తున్నారు. ఆయన పదునైన డైలాగులు, భావోద్వేగాన్ని కలగరేపే రచన ఈ ప్రాజెక్టుకు మరింత బలం చేకూరుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండడంతో టాలీవుడ్ లో కొత్త చాప్టర్ ప్రారంభమవుతున్నట్టే. ఈ భారీ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురు చూడాల్సిందే.